కూడా ఈ కార్యక్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మా ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీకాకుళం అభివృద్ధి ఆరోగ్యం ఆనందం ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2, 2025 అనగా గాంధీ జయంతి నుండి శ్రీకాకుళం నగర ప్రాంత పరిధిలో ఉన్న ప్రాంతంలో కూడా మొత్తం కూడా సింగిల్ గన్నీ బ్యాగ్స్ మాత్రమే వినియోగించాలి. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి మన నగర ప్రాంతంలో సింగిల్ స్వచ్ఛతా హీ సేవ 2025 సందర్భంగా ఈరోజు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు ప్రజలందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించడానికి కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు కూడా హృదయపూర్వకంగా నగర శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారు ఇది ఇనిషియేటివ్ తీసుకొని స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నగరం అంతా పరిశుభ్రత పాటించాలి. దీనికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలి. అలాగే ఏదైతే 15 రోజుల వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా ఈ పట్టణంలో నిషేధించబడుతుంది. కావున ఎవరైనా వర్తకులు కానీ అందరూ కూడా ఏమైనా ముందు ఉంటే వాటిని కన్జ్యూమ్ ఇప్పుడే చేసేయాలి లేదా వెనక్కి ఇచ్చేయాలి. ఇంకా ఎటువంటి ఫర్దర్ ఆర్డర్ ఇవ్వకూడదు. తర్వాత 2వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు తీసుకోబడుతుంది కనుక వర్తకులు వ్యాపారస్తులు కానీ అలాగే నగర ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జై భారత్.